చేసి పెట్టేస్తారు అనుకున్నారులేండి సార్. మనం మాట్లాడి లెట్ us స్టార్ట్ విత్ ప్రేయర్. ఈరోజు రూలింగ్ ప్లానెట్స్ తర్వాత రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ గురించి తెలుసుకుందాం. తెలుసుకునే పోయే ముందు ప్రేయర్తో స్టార్ట్ చేద్దాం మన క్లాస్. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓకే, ఈరోజు టైం చార్ట్. ఇప్పుడు మనము టైము ఏప్రిల్ 27, 2025కు 12:59:57 కర్నూలుకు ఈ రూలింగ్ ప్లానెట్స్ చార్ట్ వేస్తే ఇక్కడ అసెండెంట్ యొక్క సబ్ సైన్ లార్డ్ మూను, స్టార్ లార్డ్ మెర్క్యూరీ, సబ్ లార్డ్ మార్స్. ఇక్కడ మూన్ యొక్క సైన్ లార్డ్ మార్స్, కేతు స్టార్ లార్డ్, రాహు సబ్ లార్డ్ గా వచ్చినారు. డే లార్డ్ ఈరోజు ఏమి వారం ఏమి ఈరోజు సాటర్డే కాబట్టి డే లార్డ్ సాటర్డే అవుతాడు. అంటే ఏమి రూలింగ్ ప్లానెట్స్. వాట్ ఈజ్ మెన్ బై రూలింగ్ ప్లానెట్స్ అంటే, రూలింగ్ ప్లానెట్స్ అంటే మనము ఎప్పుడైతే జడ్జిమెంట్ చేయడానికి కూర్చుంటామో ఆ రోజు ఆ టయానికి మీరు ఎక్కడుంటే అక్కడ, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్, కర్నూలు ఉంటే కర్నూలు, బెంగళూరు ఉంటే బెంగళూరు, ఎక్కడుంటే అక్కడ ఏ ప్లేస్లో అస్ట్రాలజర్ జడ్జ్ చేస్తున్నాడో ఆ టయానికి, ఆ రోజు, ఆ డేటుకు, ఆ వారానికి, ఆ ప్లేస్కు మనము చార్ట్ వేసుకోవాలి. దాన్నే టైం చార్ట్ అన్నానండి, రూలింగ్ ప్లానెట్స్ చార్ట్ అన్నానండి, ఏదన్నా ఒకటి. ఇప్పుడు మనము ఈ టైంలో జడ్జ్ చేద్దామని కూర్చున్నాం. రూలింగ్ ప్లానెట్స్ చేసుకుంటే ఇవి వస్తాయి. అంటే లగ్న, సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, ఈ మూడు నోట్ చేసుకోండి. మూన్ యొక్క స్టార్ లార్డ్, మూన్ యొక్క సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, తర్వాత డే లార్డ్, ఇవి నోట్ చేసుకుంటారు. ఇవి నోట్ చేసుకున్న తర్వాత మామూలుగా అయితే కృష్ణమూర్తి గారు ఓన్లీ 5 ప్లానెట్స్ తోనే చెప్పినాడు. 5 రూలింగ్ ప్లానెట్స్. ఆయన ఏం తీసుకున్నాడు అప్పుడు? లగ్నము యొక్క స్టార్ లార్డ్, లగ్నము యొక్క సైన్ లార్డ్. హీ టుక్ ఓన్లీ అసెండెంట్ స్టార్ లార్డ్ and ascendant sign lord. In the same way, he took moon's star lord and moon's sign lord. Last finally day lord. These are the according to strength wise. Strength wise ఆయన తీసుకున్నాడు. స్టార్ లార్డ్, లగ్న స్టార్ లార్డ్ ఫస్ట్, తర్వాత లగ్న స్టార్ సైన్ లార్డ్ 2, మూన్ స్టార్ లార్డ్ కేతు అది 3, 4వ వాడు మూన్ యొక్క రాశి లార్డ్, 5వ వాడు డే లార్డ్ సాటర్న్. ఇట్లా తీసుకున్నాడు. మీరు రాసుకోండి. అది లగ్న ప్రైమరీ రూలింగ్ ప్లానెట్స్ ఆర్ ఓన్లీ 5. ప్రైమరీ రూలింగ్ ప్లానెట్స్ ఆర్ 5 అని దాని కింద రాసుకోండి. లగ్న స్టార్ లార్డ్ మెర్క్యూరీ, నంబర్ 2 సీరియల్గా, నంబర్ 2, నంబర్ 1 లగ్న స్టార్ లార్డ్, నంబర్ 2 లగ్న సైన్ లార్డ్, నంబర్ 3 మూన్ స్టార్ లార్డ్, నంబర్ 4 మూన్ సైన్ లార్డ్, నంబర్ 4 డే లార్డ్ వీనస్. ఈరోజు డే లార్డ్ ఎవరు? సాటర్న్. శనివారం కాబట్టి సాటర్న్. సండే కదా సార్? సండేనా? రైట్. నేనే పొరపాటు పడినా. ఇక్కడ చూడండి, సండే. ఇదిగో సండే, వీక్ డే సండే. రాసుకున్నారా సార్? ఓకే సార్. అంటే ఏమి? ఫస్ట్ స్ట్రెంగ్త్ వైజ్ రూలింగ్ ప్లానెట్స్ అకార్డింగ్ టు స్ట్రెంగ్త్. ఏమి? మూన్ స్టార్ లార్డ్, లగ్న స్టార్ లార్డ్, లగ్న సైన్ లార్డ్. లగ్న స్టార్ లార్డ్ ఫస్ట్, దాని తర్వాత లగ్న మూన్ సైన్, లగ్న సైన్ లార్డ్, తర్వాత 3వ వాడు మూన్ యొక్క స్టార్ లార్డ్, 4వ వాడి మూన్ యొక్క సైన్ లార్డ్, లాస్ట్ ఫైనల్ గా 5వది డే లార్డ్ సండే సన్. ఈ డే లార్డ్ విషయంలో సూర్యోదయం నుంచి సూర్యోదయం మాత్రమే పరిగణించాలి. మీరు పొరపాటున కూడా అర్ధరాత్రి దాటినాక సోమవారం అవుతుంది కదా, అట్లా కాదు. అది పద్ధతి కాదు. సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఒక వారంగా పరిగణించాలి. అంటే ఆదివారం, ఈరోజు ఉదయము సూర్యోదయం నుంచి మళ్ళా నెక్స్ట్ సూర్యోదయం, రేపు సూర్యోదయం అయ్యేంత వరకు ఆదివారమే ఉంటుంది.
అట్లా వారాన్ని లెక్క పెట్టేటప్పుడు అది. ఇవి 5 మెయిన్ రూలింగ్ ప్లానెట్స్, ప్రధానమైనటువంటి రూలింగ్ ప్లానెట్స్. వీటితోనే కృష్ణమూర్తి గారు చెప్పినాడు. ఇంకొకటి ఏమిటంటే ఈ రూలింగ్ ప్లానెట్స్ విషయంలో రాహుకేతువులను జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇప్పుడు రూలింగ్ ప్లానెట్స్ ఏమొచ్చాయి మీకు? నేను కూడా రాసుకుంటాను. ఒక్కసారి చెప్పండి సీరియల్‌గా. మూన్ స్టార్‌ల లగ్న స్టార్ లార్డ్ ఎవరు? మెర్క్యూరీ. బుధ. ఆ తర్వాత 2 సైన్ లార్డ్ మూన్. మూన్. మూను. 3 కేతు. మూన్ స్టార్ లార్డ్ కేతు. 4 సైన్ లార్డ్ మార్స్. సైన్ లార్డ్ మార్స్. డే లార్డ్ రవి. సన్. ఇప్పుడు ఈ 5 ప్రధానమైనటువంటి ప్లానెట్స్, రూలింగ్ ప్లానెట్స్ 5. దీస్ 5 ఆర్ కాల్డ్ ప్రైమరీ రూలింగ్ ప్లానెట్స్. ఈ రూలింగ్ ప్లానెట్స్ తో రాహుకేతువులకు సంబంధం ఉన్నా అంటే ఈ 5 ప్లానెట్స్ ఇప్పుడు రాహు సన్ ఈజ్ ఇన్ ది స్టార్ అండ్ సబ్ ఆఫ్ కేతు. సన్ స్టార్, కేతు స్టార్ లో ఉన్నాడు, కేతు సబ్ లో ఉన్నాడు. అట్లా కాదు, వాళ్ళ యొక్క దీంట్లో ఉంటే కూడా ఏమంటారు దాన్ని, వాళ్ళ రాసుల్లో. ఇప్పుడు వాళ్ళ రాసుల్లో ఉంటే ఈ రూలింగ్ ప్లానెట్స్ ఇక్కడ సన్ లేడు, సన్ ఇది కదా వాళ్ళ క్షేత్రం లేడు. కేతు ఎక్కడ ఉన్నాడు? బుధుని యొక్క క్షేత్రంలో ఉన్నాడు. బుధుడు మనకు రూలింగ్ ప్లానెట్స్కి వచ్చాడు కదా, కాబట్టి కేతువును కూడా యాడ్ చేసుకోవాలి. కానీ కేతువు మనకు లక్కీగా రూలింగ్ ప్లానెట్స్కి వచ్చినాడు ఇక్కడ మూడవ వాడుగా, మూడు యొక్క స్టార్ లాగా వచ్చినాడు. కాబట్టి వీ నీడ్ నాట్ యాడ్ కేతు. తర్వాత రాహువును చూడండి. రాహువు ఎక్కడున్నాడు? ఇక్కడ గురు, శని, శుక్ర, బుధ వీళ్ళలో కలిసి ఉన్నాడు. అంటే ఏమి? ఇక్కడ బుధుడు ఉన్నాడు మనకు రూలింగ్ ప్లానెట్. తర్వాత శుక్రుడు ఉన్నాడా? లేడు. శుక్రుడు లేడు. శని ఉన్నాడా? లేడు. అంటే బుధుని దగ్గర ఉన్నాడు, బుధ క్షేత్రంలో కలిసి ఉన్నాడు. కాబట్టి బుధునితో కలిసి ఉన్నాడు కాబట్టి కంజాయిండ్, ఆస్పెక్టెడ్. కాబట్టి రాహును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు రాహును యాడ్ చేసుకోండి. అడిషనల్ గా వచ్చినది రాహు. ఇది అంటే ఏమి? రాహువు మీరు రాసుకోండి సార్. ఊక ఇఫ్ రాహు ఆర్ కేతు, ఇఫ్ రాహు ఆర్ కేతు ఈజ్ ఇన్ కంజంక్షన్ ఆర్ ఆస్పెక్ట్ with the RPs రాహు కేతువు కంజంక్షన్ లో గాని ఆస్పెక్ట్ అయి ఉండి గాని రూలింగ్ ప్లానెట్స్ తో ఆస్పెక్ట్ కంజంక్షన్ లో ఉన్నా ఆస్పెక్ట్ లో ఉన్నా కూడా పరిగణించాలి. ఆర్ if it occupies the sign owned by the RPs, then Rahu or Ketu should be included as ruling planets. ఓకే సార్. రాసుకున్నారా? ఓకే సార్. ఇవి ఇంపార్టెంట్. అంటే ఏమి? రూలింగ్ ప్లానెట్స్ గా 5 రూలింగ్ ప్లానెట్స్ రాసుకున్న తర్వాత రాహుకేతువులను అబ్జర్వ్ చేయాలా. రాహుకేతువులు ఎవరైనా రూలింగ్ ప్లానెట్స్ తో కలిసినారా? రాహు బుధునితో కలిసినాడు కాబట్టి రాహువును రాసుకుంటాము. ఆల్రెడీ ఒకవేళ రాహు మనకు ఆ 5 ప్లానెట్స్ లో వచ్చింటే వీ నీడ్ నాట్ రీరైట్, నాట్ నెసరీ. అలాగే కేతువు బుధ క్షేత్రంలో ఉన్నాడు, లగ్న స్టార్ లార్డ్ అయినాడు కాబట్టి బుధుడు కేతు స్టార్ లో, కేతువు యొక్క క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కేతువు రాసుకోవాలి. కానీ కేతువు అనేవాడు మనకు ఆల్రెడీ వచ్చినాడు కాబట్టి మళ్ళా డబల్ ఎంట్రీ అయితే రాసుకోవాల్సిన పనిలే. అంటే ఏమి? ఇప్పుడు బుధుడు, చంద్రుడు, కేతువు, కుజుడు, డేలార్డ్ రవితో పాటు రాహువు 6 రూలింగ్ ప్లానెట్స్ గా పరిగణించాలి. ఇప్పటికి ఈ రోజు ఈ టయానికి 12/59/57కు ఈ డేట్న మనము కర్నూలులో పరిశీలిస్తే రూలింగ్ ప్లానెట్స్ ఇవి వచ్చినాయి. వీటిని రూలింగ్ ప్లానెట్స్ అంటారు. ఈ రూలింగ్ ప్లానెట్స్ ఎందుకయ్యా? వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ది రూలింగ్ ప్లానెట్స్?
ఈ రూలింగ్ ప్లానెట్స్ ఉపయోగం ఏమి? టు సెలెక్ట్ ది ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్. సిగ్నిఫికేటర్స్ సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఫలవంతమైనటువంటి సిగ్నిఫికేటర్స్ సెలెక్ట్ చేసుకోవడంలో ఉపయోగపడతాయి. అంటే ఏంటి? ఒక్కొక్కసారి 9 ప్లానెట్స్ వస్తాయి. 9 ప్లానెట్స్ వచ్చినప్పుడు యావి మనం సెలెక్ట్ చేసుకోవాలా? దశ, భుక్తి, అంతర, సూక్ష్మ అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు కూడా కష్టం కదా! కాబట్టి ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిల్టర్ చేయడానికి పనికొస్తాయి ఈ రూలింగ్ ప్లానెట్స్. ఇప్పుడు మీరు సిగ్నిఫికేటర్స్ అన్నీ రాసుకుంటారు. ఇప్పుడు మ్యారేజ్‌కి 2, 7, 11 సిగ్నిఫికేటర్స్ రాసుకుంటారు. 9 వస్తాయి. ఆ 9 వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకోవడం కష్టమైతుంది. అప్పుడు రూలింగ్ ప్లానెట్స్ తీసుకుంటే ఇప్పుడు 6 వచ్చాయి చూడు. ఈ 6 కదా! బుధ, చంద్ర, కేతు, కుజ, రవి, రాహు. ఈ 6లో సెలెక్ట్ చేసుకోవడం ఈజీనా? 9లో సెలెక్ట్ చేసుకోవడం ఈజీనా మనకు? 6 వచ్చినాయి. కాబట్టి 6లో సెలెక్ట్ చేసుకుంటాం. అట్లా టు సెలెక్ట్ ది ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్. తర్వాత టు ప్రిడిక్ట్ టైమ్ ఆఫ్ ఈవెంట్. అంటే టైమ్ ఆఫ్ ఈవెంట్ ఏ దశ, ఏ భుక్తి, ఏ అంతరం, ఏ సూక్ష్మాలో జరుగుతుంది అన్నప్పుడు ఉపయోగపడతాయి మనకు. అలాగే రెక్టిఫికేషన్ ఆఫ్ బర్త్ టైమ్ అప్పుడు కూడా ఉపయోగపడతాయి. అంటే ఏమి? రూలింగ్ ప్లానెట్స్ అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ విల్ బి ది రూలింగ్ ప్లానెట్స్ అట్ ది టైమ్ ఆఫ్ జడ్జిమెంట్. ఇప్పుడు ఈరోజు నువ్వు జడ్జ్ చేయడానికి కూర్చున్నావు అనుకో, ఈ రూలింగ్ ప్లానెట్సే అక్కడ నువ్వు పుట్టినప్పుడు కూడా రూలింగ్ ప్లానెట్స్ అయి ఉంటాయి. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ప్రతి ఒక్క అస్ట్రాలజర్ తెలుసుకోవాలి. ఏంటంటే మనము నియమనిష్టలతో రూలింగ్ ప్లానెట్స్ పిలవాలి. ఎప్పుడంటే అప్పుడు నాకు తెలుసు, నేను నేర్చుకున్నాను రూలింగ్ ప్లానెట్స్ ఎట్లా చేసే విధానము అని పొగరుబోతున్నంతగా దైవాన్ని విస్మరించి మనము చిత్తశుద్ధితో అంటే న్యాయం చేయాలా వచ్చిన క్లయింట్‌కు అని దైవ ప్రార్థన చేసి, స్వామి వాడు వచ్చినాడు, నాకేం తెలియదు, నువ్వేం చెప్తావో ఏమో అని ప్రార్థన చేసి ఆ రూలింగ్ ప్లానెట్స్ చేయడానికి కూర్చుంటే అన్ని కరెక్ట్‌గా సరిపోతాయి. కాబట్టి దైవ ప్రార్థన అనేది ఇంపార్టెంట్. మీ ఇష్టదైవం ఎవరైనా సరే, అయ్య గాని, అమ్మ గాని ఎవరైనా ఒకటే, అంతా ఒకటే. ఇప్పుడు విద్యుత్ శక్తి అది ట్యూబ్ లైట్‌లో వచ్చినప్పుడు ట్యూబ్ లైట్ అంటున్నాం. ఫ్యాన్‌లో పంపిస్తే ఫ్యాన్ అంటున్నాం. ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్‌కి అంటున్నాం. అట్లా శక్తి ఒకటే, భగవంతుడు ఒకటే, అయ్యైనా, అమ్మైనా ఎవరైనా ఒకటే. కాబట్టి మీ ఇచ్చ, మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసి మీరు జడ్జిమెంట్‌కి కూర్చుంటే ఈ రూలింగ్ ప్లానెట్స్ సహకరిస్తాయి. లేదు ఏదో నాకు తెలుసు కదా అని చెప్పేసి సడన్‌గా ఏదో మూడ్‌లో ఉండి తలతాలి ఇప్పుడు చూద్దాం ఏమొస్తదో అని చెప్పేసి కూర్చుంటే అట్లా సహకరించవు. అవి ఎప్పుడు సహకరించవో మనకు ఫలితాలు రావు. కాబట్టి మనము కూడా చిత్తశుద్ధితో ఒక నియమనిష్టలతో శుభ్రంగా అట్లీస్ట్ కాళ్ళు మొహం కొరుక్కొనైనా కూర్చొని దైవ ప్రార్థన చేసి కూర్చోండి, సహకరిస్తాయి. ఇది రూలింగ్ ప్లానెట్స్ అంటే డివైన్ ప్లానెట్స్. ఎప్పుడంటే అప్పుడే మన ఇష్టానుసారం వాడకూడదు. మనకు సందేహం వచ్చినప్పుడు మనకు ఆపత్కాలంలో ఉపయోగపడతాయి. నంబర్ ఆఫ్ ఇప్పుడు 9 రూలింగ్ ప్లానెట్స్ వచ్చాయి. ఎట్లబ్బా నేను ఎవరిని తీసుకోవాలా? యా దశ, యా భుక్తి, యా అంతరంలో పెళ్ళైతుందని చెప్పాలా అని మనకు సందేహం వచ్చినప్పుడు ఈ రూలింగ్ ప్లానెట్స్‌ను కాల్ చేస్తే అంటే ఆ టైమింగ్ చార్ట్ వేసుకుంటే, ఆర్‌పీ చార్ట్ వేసుకుంటే అవి మనకు మార్గం చూపుతాయి. అందుకు ఉపయోగపడతాయి. ఇది రూలింగ్ ప్లానెట్స్ యొక్క ఇది. ఈ తర్వాత రూలింగ్ ప్లానెట్స్ తర్వాత రెట్రాగ్రేషన్ అని అది కూడా ఉంది. ఈ రెట్రాగ్రేషన్ ఈ రూలింగ్ ప్లానెట్స్‌లో కూడా రెట్రాగ్రేషన్ అంటే ఏమి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్‌లో ఎక్కడ లేదు కదా! ఏది రెట్రాగ్రేడ్ లేదు ఈరోజు. ఏది లేదు కదా రెట్రాగ్రేషన్‌లో. యెస్ సార్. ఎక్కడ లేదు చూడు రెట్రాగ్రేడ్. రెట్రాగ్రేడ్ అంటే ఆర్ అని రాస్తాడు. ఆర్ లేదు. ఏ ప్లానెట్ రెట్రాగ్రేడ్ లేదు. ఉండండి. అది కూడా చూపిస్తాను. ఇదిగో మెర్క్యూరీ ఉంది చూడండి రూలింగ్ ప్లానెట్‌లో. రెట్రోగ్రేడ్. ఇది మెర్క్యూరీ రూలింగ్ ప్లానెట్‌లో ఉంది. అంటే రెట్రోగ్రేడ్ సార్. రెట్రాగ్రేడ్ అయింది. అంటే వక్రీకరించుట అంటారు. డైరెక్ట్ అంటే రుజుగతిలో వెళ్ళడము. అంటే ఈ మెర్క్యూరీ అనేటువంటిది రూలింగ్ ప్లానెట్‌గా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ మనకి ఇది రూలింగ్ ప్లానెట్ ఈరోజు వచ్చింది అనుకుందాం. ఇది రెట్రాగ్రేడ్‌లో ఉన్నప్పుడు ఎట్లా అంటే ది ఆర్‌పీ విచ్ ఈజ్ ఇన్ ది స్టార్ అండ్ సబ్ ఆఫ్ ఎ రెట్రోగ్రేడ్ ప్లానెట్ షుడ్ బి ఒమిటెడ్. ఇప్పుడు రెట్రాగ్రేడ్ అయినటువంటి ప్లానెట్ పనికిరాదు. అంటే ఇది పనికొస్తుంది రెట్రాగ్రేడ్ డైరెక్ట్ అయినటువంటిది అది జాగ్రత్త చూడాలా. అలాగే రెట్రాగ్రేడ్ ప్లానెట్‌లో ఉన్నటువంటివి ఇప్పుడు ఈ మెర్క్యూరీ రెట్రాగ్రేడ్ అయింది.
మెర్క్యూరీ యొక్క స్టార్ లో కానీ సబ్ లో కానీ ఏమున్నాయి? ఇటు మార్స్ ఉంది. మార్స్ రెట్రోగ్రేడ్ అయినటువంటి బుధుని యొక్క నక్షత్రంలో ఉంది. అలాగే వీనస్ కూడా ఉన్నాడు. ఇది ఈ చార్ట్ లో రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ యొక్క స్టార్ లో వీనస్ ఉన్నాడు. అంటే మార్స్ వీనస్ రెండు రెట్రోగ్రేడ్ అయినటువంటి నక్షత్రంలో ఉన్నారు. సబ్లో ఎవరు లేరు. అంటే ఈ రెట్రోగ్రేడ్ అయినటువంటి నక్షత్రములో కానీ సబ్లో కానీ ఉన్నటువంటి వాళ్ళను కూడా మనము తొలగించవచ్చు. ఆర్పిస్ నుంచి తొలగించవచ్చు. అక్కడ తగ్గిపోతాయి. ఇప్పుడు ఈ రెండు ప్లానెట్స్ పనికిరావు. చూడండి ఇక్కడ ఈ రెండు ప్లానెట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే మీరు తీసుకోండి. ఇది సన్, లగ్న స్టార్ లార్డ్, ఇది 2 3, ఇది 3 వీనస్, 4 డే లార్డ్. ఏమి ఈడ సెప్టెంబర్ 16 ఏమైంది? ఆ రోజు శుక్రవారం అయింది. అది వీనస్. అంటే ఏమి? రూలింగ్ ప్లానెట్స్ రెట్రాగ్రేడ్. ఇక్కడ ఇది రెట్రాగ్రేడ్ అయినటువంటి ప్లానెట్ మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీ వచ్చేసి ఇంకొకటి చూడండి ఇక్కడ డైరెక్ట్ సన్. ఇంకోటి రవి చంద్రులకు రెట్రాగ్రేషన్ ఉండదు. రవిచంద్రులు ఎప్పుడు రుజు మార్గంలోనే పయనిస్తుంటారు. దేర్ ఈస్ నో రెట్రాగ్రేషన్ ఫర్ సన్ అండ్ మూన్. ఇన్ ది సేమ్ వే రాహు కేతు దే విల్ మూవ్ ఆల్వేస్ బ్యాక్వర్డ్. ఆల్వేస్ వాళ్ళది తిరోగమనమే, వాళ్ళది రివర్స్ వాళ్ళది. కాబట్టి వాళ్ళ గుర్త రెట్రోగ్రేషన్ అనేది ఆపాదించకూడదు. ఇంకా ఏమున్నాయి? 9 గ్రహాలలో 4 రాహుకేతులు బాయ, రవిచంద్రులు బయది. ఇంకా మిగిలినదేమి 5 గ్రహాలు. 5 ఏమి? తారాగ్రహాలు అంటారు దానిలను. అంటే కుజ బుధ గురు శుక్ర శని. కుజ బుధ గురు శుక్ర శని. ఈ 5 ప్లానెట్స్ రెట్రోగ్రేడ్ అవుతుంటాయి, డైరెక్ట్ అవుతుంటాయి. అవి వాటిని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రెట్రోగ్రేడ్ అయినటువంటి ప్లానెట్స్ వచ్చినప్పుడు మాత్రము రూలింగ్ ప్లానెట్స్ లో స్టార్ లార్డ్ లో కానీ సబ్ లార్డ్ లో కానీ రెట్రోగ్రేడ్ లో వచ్చిందంటే వాటిని వదిలిపెట్టు అంటాడు. వాడిని కౌంట్ చేస్తూ పరిగణలోకి తీసుకోవద్దు. అది అంటే ఇక్కడ ఏమి? ఇప్పుడు మనకు ఇది ఇదే చార్ట్ అయితే కనుక సాటర్న్ 1, మూన్ 1, 2 వీనస్, జూపిటర్, మళ్ళా వీనస్. డేలార్డ్ వీనసే ఇడ డేలార్డ్. తర్వాత ఇప్పుడు మెర్క్యూరీ యొక్క స్టార్ సబ్ లో ఎవరున్నారు? మెర్క్యూరీ స్టార్ లో ఎవరున్నారు? 2 ప్లానెట్స్ ఉన్నాయి, మార్స్ వీనస్. ఆ మార్స్ అండ్ వీనస్ ను తొలగించవచ్చు మనం. ఈ చార్ట్ తీసుకుంటే వీనస్ ను తొలగించడమే. అంటే ఏమి? ఆర్పీస్ లో ఏవైనా రెట్రాగ్రేడ్ ప్లానెట్ లో కానీ స్టార్ లో కానీ వచ్చినటువంటివి డోంట్ కన్సిడర్ దెమ్, యూ ప్లీజ్ ఇగ్నోర్ దెమ్ అంటాడు. ది ఆర్పీస్ విచ్ ఈజ్ ఇన్ ది స్టార్ అండ్ సబ్ ఆఫ్ ఎ రెట్రో ప్లానెట్ షుడ్ బి ఒమిటెడ్. ఇది రాసుకోండి. చెప్పండి. ఈ సూచన కూడా రాసుకోండి. ది ఆర్పి విచ్ ఈజ్ ఇన్ ది స్టార్ and sub of a retro planet should be omitted. అంటే గ్రహము యొక్క స్టార్ సబ్లో వక్కించినట్లయితే వాటిని మనము గ్రహించరాదు, వాటిని పరిగణలోకి తీసుకోకూడదు అని చెప్పేసి. ఇక్కడ చూడండి, మెర్క్యూరీ అనేటువంటి వాడు డైరెక్ట్ అయినాడు. ఇటువంటి సందర్భంలో మెర్క్యూరీ డైరెక్ట్ అయినాడు. వాడు స్టార్లో కానీ సబ్లో కానీ డైరెక్ట్, 2 డైరెక్ట్ ప్లానెట్స్ ఇవి. ఇక్కడ వీడు రెట్రాగ్రేడ్లో ఉన్నాడు. మెర్క్యూరీ ఈజ్ ఇన్ రెట్రాగ్రేడ్, బట్ ఇట్స్ స్టార్ లార్డ్ అండ్ సైన్ లార్డ్ ఈజ్ నాట్ రెట్రాగ్రేడ్. అట్లా ఉన్నప్పుడు ఏం ఫలితము అంటే కృష్ణమూర్తి గారు హోరరీ అస్ట్రాలజీ అనేటువంటి పుస్తకంలో 146వ పేజీలో చాలా చక్కగా విశదీకరించాడు ఆ విషయాన్ని గురించి.
ఇప్పుడు ఒక ప్లానెట్ రెట్రాగ్రేడ్ లో ఉన్నప్పుడు అది ఎట్లా ఫలితాలు ఇస్తుంది, ఏ రకమైన ఫలితాలు ఇస్తుంది అంటే బాగా క్లియర్ గా చెప్తున్నాడు. మీరు రాసుకోండి, 146వ పేజీ హోరరీ ఆస్ట్రాలజీ రిటర్న్ బై కేఎస్కే కృష్ణమూర్తి. దాన్నే 6th రీడర్ అంటారు. హోరరీ ఆస్ట్రాలజీ 6th రీడర్ 146వ పేజీ రెఫరెన్స్ నెంబర్ రాసుకోండి. తర్వాత మీరు ఇంటికి పోయి చదువుకోండి, లేదా మీరు రాసుకోండి, నేను డిక్టేట్ చేస్తాను నోట్స్. దాంట్లో ఏం రాస్తా అంటే ఆయన ఇన్ హోరరీ హారస్కోప్, దయచేసి ప్లీజ్ రాస్తున్నాం సార్, చెప్పండి. ఇన్ హోరరీ హారస్కోప్ ప్లానెట్స్ ఇన్ రెట్రాగ్రేడ్ మోషన్, in horary horoscope planets in retrograde motion, comma, if deposited in the constellation of a planet, if deposited in the constellation of a planet which is in direct motion, which is in direct motion, indicates that after some obstacle and delay, రాసుకున్నారా? సార్ చదవండి సార్, మీరు ఏం రాసినారో చూద్దాము. ఇన్ హోరరీ హారోస్కోప్ planets in retrograde motion, if deposited in the constellation of a planet which is in the direct motion, indicates that after some obstacles and delay, comma పెట్టండి, the matter will materialize, comma, when it is indirect motion, డైరెక్ట్ మోషన్ కాదు, ఇండైరెక్ట్ మోషన్, and passes beyond the point, and passes passes beyond the point where from retrograde motion started, passes beyond the point where from retrograde motion started. అంటే ఇక్కడ ఏం లేదు, రెట్రాగ్రేడ్ ఆర్పి. ఇప్పుడు దీంట్లో ఈ చార్ట్ లో మెర్క్యూరీ అనేవాడు రెట్రాగ్రేడ్ లో ఉన్నాడు. ఈ రెట్రోగ్రేడ్ అయినటువంటి ప్లానెట్ ఎవరి స్టార్ లో ఉంది? మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్, సబ్ ఆఫ్ మార్స్. ఈ రెండు కూడా రెట్రాగ్రేడ్ కాలే, అంటే స్టార్ లార్డ్ కానీ సబ్ లార్డ్ కానీ రెట్రాగ్రేడ్ కాలే, కానీ ప్లానెట్ మాత్రం అయింది, ఆర్పి అయింది. అటువంటి సందర్భంలో ఈ రూల్ వర్తిస్తుంది. ఏం చెప్తున్నాడు? అట్లా ఉన్నప్పుడు ప్లానెట్ రెట్రాగ్రేడ్ అయ్యి దాని స్టార్ లార్డు సబ్ లార్డు డైరెక్ట్ మోషన్ లో ఉన్నప్పుడు ఏం చెప్తుంది? అది ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? ఇండికేట్స్ దట్ ఆఫ్టర్ సమ్ ఆబ్స్టికల్స్ అండ్ డిలే, కొన్ని అవాంతరాలను కొన్ని అడ్డంకులను కలగజేసి తర్వాత ఇస్తుంది. ఎట్లా? ది మ్యాటర్ విల్ మెటీరియలైజ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ డైరెక్ట్ మోషన్. మళ్ళీ అది తిరిగి రుజు మార్గంలోకి వచ్చినప్పుడు, ఎప్పుడు ఏదో ఒక ఫలానా డేట్ అవ్వదు, ఫలానా పాయింట్లో పోయింటుంది, అది మళ్ళీ ఆ పాయింట్ కాడికి రావాలి, అది రీచ్ అయ్యి అప్పుడు అది డైరెక్ట్ అయినాక ఇస్తుందన్నమాట ఫలితం. అది మీకు తెలుగు ట్రాన్స్లేషను వేరే దాంట్లో ఉంది, లేదా దీన్ని మీరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోండి మీకు అర్థం కావాలంటే. నాకు చెప్పడానికి రావడం లేదు తెలుగులో. అలాగే సార్. ఎక్కడైతే రెట్రోగ్రేషన్ లో నుంచి మారుతుందో ఆ పాయింట్ లో ఆ పాయింట్ క్రాస్ కావాలి, క్రాస్ అయినాకనే ఫలితం ఇస్తుంది. అంతవరకు అడ్డంకులు ఉంటాయి. ఓకే సార్. అది
ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ ఇంకొకటి కూడా రాసుకోండి ఆ రెట్రాగ్రేడ్. బట్ ప్లానెట్స్ ఇన్ రెట్రాగ్రేడ్, ఇంకొకటి ప్లానెట్స్ ఇన్ రెట్రాగ్రేడ్, planets in retrograde, if deposited in the constellation of a retrograde planet, planet retrograde, planet RP planet ఏదన్నా కానీ రెట్రాగ్రేడ్ అయి ఉండి అది రెట్రాగ్రేడ్ అయినటువంటి ప్లానెట్ యొక్క కాన్స్టలేషన్ లో ఉంటే మీరు రాసుకోండి ప్లానెట్ ఇన్ రెట్రాగ్రేడ్, బట్ ప్లానెట్స్ ఇన్ రెట్రాగ్రేడ్, comma, if deposited in the constellation of another retrograde planet or in its own when retrograde, comma, promises only failure, never success. ఇవన్నీ ఆయన చెప్పిన పదాలే నేను చెప్తున్నాను, నేనేం కొత్తవి సృష్టించలేదు. బాగా చూసుకోండి ఒకసారి. బట్ ప్లానెట్స్ ఇన్ రెట్రాగ్రేడ్ if deposited in the constellation of another retrograde planet or in its own when retrograde, promises only failure, never success. అంటే అర్థమైందా? రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ లో ఉన్నటువంటివి ఏదైనా సరే ఆ రెట్రోగ్రేషన్ లో ఉన్న నక్షత్రాల్లో గాని అదే ప్లానెట్స్ లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రూట్ఫుల్ గా ఇవ్వదు. అంటే దానికి ఒక ఉదాహరణ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్లార్డ్ ఆఫ్ ది సెవెంత్ కస్ప్ అనుకో, సబ్లార్డ్ ఆఫ్ ది సెవెంత్ కస్ప్ ఈజ్ ఇన్ డైరెక్ట్ మోషన్. అంటే సబ్లార్డ్ ఆఫ్ ది సెవెంత్ కస్ప్ మూన్, ఇక్కడ దీంట్లో ఈ చార్ట్లో సబ్లార్డ్ ఆఫ్ ది సెవెంత్ కస్ప్ ఈజ్ మూన్. మూన్ వచ్చేసి ఎవరి స్టార్ లో ఉన్నాడు? వీనస్ యొక్క స్టార్ లో ఉన్నాడు. వాడు రెట్రాగ్రేడ్ కాలే కాబట్టి ఈ రూల్ వర్తించదు. అంటే ఏమి? సబ్లార్డ్ ఆఫ్ ది సెవెంత్ కస్ప్ ఈజ్ ఇన్ డైరెక్ట్ మోషన్, ది లార్డ్ ఆఫ్ ది కాన్స్టలేషన్ ఈజ్ ఇన్ రెట్రాగ్రేడ్. లార్డ్ ఆఫ్ ది కాన్స్టలేషన్ సబ్లార్డ్, ఇప్పుడు సెవెంత్ కస్ప్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ విషయమే మాట్లాడుతున్నాం అనుకోండి. సబ్లార్డ్ ఆఫ్ ది సెవెంత్ కస్ప్ డైరెక్ట్ మోషన్ లో ఉండి వాడి స్టార్ లార్డ్ గిన రెట్రాగ్రేడ్ అయితే he cannot marry, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోడాడు. he cannot marry her, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోడు. ఎట్లా? ఎప్పుడు సెవెంత్ కస్ప్ సబ్లార్డ్ గిన డైరెక్ట్ ప్లానెట్ అయ్యి, అంటే రెట్రాగ్రేడ్ కాకుండా డైరెక్ట్ ప్లానెట్ అయి ఉండాలి సెవెంత్ కస్ప్ సబ్లార్డ్. వాడు ఆ సెవెంత్ కస్ప్ సబ్లార్డ్ ఉన్న స్టార్ లార్డ్ గిన రెట్రాగ్రేడ్ ప్లానెట్ లో ఉంటే వాడు అమ్మాయిని పెళ్లి చేసుకోడు అని చెప్తున్నాడు. అదే 146వ పేజీలో ఉదాహరణ కూడా ఇచ్చినారు చూడండి. ఇది కూడా రాసుకోండి మీకు కావాలంటే. ఇఫ్ వన్ వాంట్స్ టు నో వెదర్ he could marry a girl in view, if one wants to know whether he could marry a girl in view, and if one wants to know whether he could marry a girl in view, and if the sublord of the seventh cusp is in direct motion, is in direct motion. మళ్ళా మీరు కలిపి రాసుకోవద్దండి, ఇండైరెక్ట్ మోషన్ అనేది అర్థం మారిపోతుంది. ఇఫ్ ది సబ్లార్డ్ ఆఫ్ ది సెవెంత్ కస్ప్ ఈజ్ ఇన్ డైరెక్ట్ మోషన్ బట్ ద లార్డ్ ఆఫ్ ది కాన్స్టలేషన్ ఈజ్ రెట్రోగ్రేడ్, he cannot marry her.
అని రాస్తున్నాడు. అంటే ఒక అమ్మాయిని చూసింటాడు అనుకో, ఆ అమ్మాయిని చూసినప్పుడు ఇన్ వ్యూ అంటే చూసినప్పుడు ఆ సబ్లార్డ్ గనక 7th కస్ట్ సబ్లార్డ్ డైరెక్ట్ మోషన్‌లో ఉండి, వాడు రెట్రాగ్రేడ్ నక్షత్రంలో ఉన్నట్లయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోడు అప్పుడు అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత ఇంకొక సూచన, ప్లానెట్స్ ఇంకొకటి రాసుకోండి. ఇది చెప్పినామనుకుంటా కదా. ప్లానెట్స్ ఇన్ డైరెక్ట్ మోషన్ ఇఫ్ డిపాజిటెడ్ ఇన్ ద కాన్స్టలేషన్ ఆఫ్ రెట్రాగ్రేడ్ ప్లానెట్ వన్ కెనాట్ హ్యావ్ సక్సెస్. సార్ చెప్పినాం కదా. చెప్పారు సార్. రైట్, అంతే. ఇవి ముఖ్యమైనటువంటివి. అంటే రెట్రాగ్రేడ్ అయినటువంటి ప్లానెట్స్ గురించి మీరు తెలుసుకున్నటివి. ఇంకా మిగతాయి మన ప్రాక్టీస్ మీద వస్తాయి. ఇంకా ఏమైనా అడిషనల్గా కొన్ని వస్తాయి. కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోయి చెప్పడానికి. నాటల్ చార్ట్లో, కృష్ణమూర్తి పద్ధతిలో నాటల్ చార్ట్లో దేర్ ఈస్ నో రెట్రాగ్రేషన్. నాటల్ చార్ట్లకు రెట్రాగ్రేషన్ లేదు కేపీలో. ఓన్లీ హోరరీలో మాత్రమే ఉంటుంది. ఇన్ నాటల్ చార్ట్ డూ నాట్ వర్రీ వెదర్ ఎ ప్లానెట్ ఈజ్ ఇన్ డైరెక్ట్ మోషన్ ఆర్ రెట్రాగ్రేడ్. ఇది ఆయనే రాశాడు, 145వ పేజీలో ఉంది. ఇన్ నాటల్ చార్ట్ డూ నాట్ వర్రీ వెదర్ ఎ ప్లానెట్ ఈజ్ ఇన్ డైరెక్ట్ మోషన్ ఆర్ రెట్రాగ్రేడ్. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. రెట్రాగ్రేడ్ ప్లానెట్స్ నైదర్ లూజెస్ స్ట్రెంగ్త్ నార్ దే ఆర్ హార్మ్ఫుల్. అంటే నాటల్ చార్ట్కు రెట్రాగ్రేషన్ వర్తించదు. ఓకే, ఓన్లీ హోరరీకి మాత్రమే. ఎందుకంటే హోరరీలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయి ఆయనకు. ఇది రెట్రాగ్రేషన్, రూలింగ్ ప్లానెట్స్ అండ్ రెట్రాగ్రేషన్ అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకున్నారు. ఇక నెక్స్ట్ టాపిక్ లో వేరే కొత్త టాపిక్ తో నెక్స్ట్ మళ్ళా కలుద్దాం. ఓకే సార్. ఇక్కడ ఏమైనా మీకు అర్థం కాకుంటే ఒకసారి చెప్పండి. స్టార్ లార్డు, సబ్ లార్డు, డైరెక్ట్ కాకుండా అవన్నీ తర్వాత వస్తాయి. ఓకే సార్. నిదానంగా తెలుసుకుంటారు ఒక్కొక్కటి. ఇప్పుడు ఫండమెంటల్స్ మాత్రమే మనం చెప్పుకుంటూ పోతున్నాం. ఓకే సార్. ఇప్పుడు రూలింగ్ ప్లానెట్స్ అనేటివి 5 ప్రైమరీ, తర్వాత వాళ్ళు సబ్ లార్డును కలుపుకున్నారు కొందరు. అంటే ఆధునికులు, అంటే మన లాంటి వాళ్ళము. ఇప్పుడు ఎందుకు మిస్ కాకుండా ఉండాలని 7 మందిని తీసుకుంటారు. కానీ నన్ను అడిగితే విత్ 5 ప్లానెట్స్, ఆ రాహుకేతుల యొక్క రూలు అవి చూసుకుంటే చాలు. రూలింగ్ ప్లానెట్స్ రెట్రాగ్రేడ్ స్టార్లో, రెట్రాగ్రేడ్ సబ్లో ఉంటే కనుక అవి తీసేస్తే అయిపోయాయి. అవి రూలింగ్ ప్లానెట్స్ గురించి. ఈ రెట్రాగ్రేడ్ అనేటివి ఇవే రూల్స్, ఇంకా ఎక్కువ ఏం లేవు. ఓకే సార్. ఈ రకంగా మనము ముందుకు పోదాం.